హలో అండి, ఎలా ఉన్నారు? ఉదయాన్నే లెగిసి అలా బయటికొస్తే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. చూడాలి ఈరోజు కూడా వర్షం పడిద్దో లేదో. ఇంకా తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కింద ఈ విధంగా ఉప్మా అయితే చేశాను. ఉప్మా అయితే చాలా బావుంది. 2 విజిల్స్ రానిచ్చుకున్నాం అంటే గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగా అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వంటేం చేద్దామని ఆలోచిస్తూ మా వారైతే దొండకాయలు, దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు, కూరగాయలైతే తీసుకొచ్చారు. ఎండాకాలం కదా! ఎక్కువగా ఇయి తింటేనే మంచిదని చెప్పేసి. కానీ దొండకాయతో ఒక మంచి కర్రీ చూపిస్తాను రండి. ఎప్పుడు దొండకాయ ఫ్రై చేసినా చాలా బాగా రెస్పాండ్ వచ్చింది నాకు. మన ఛానల్లో దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ, దొండకాయ పులుసు ఎన్ని రకాల దొండకాయ రెసిపీస్ అయితే చేసామో, గుత్తి దొండకాయ కూడా చేసాము. అదేవిధంగా ఈ దొండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ముందుగా దొండకాయలను అయితే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు, చిన్నులపాయలు, ఎండుమిరగాయలు, ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కానీ వేసామంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్